హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం బీట్రూట్ ఫ్రై తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా బీట్రూట్ని సన్నగా కట్ చేసుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని పప్పులను దోరగా వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని అల్లం పచ్చివాసన పోయి ఉల్లిపాయ వెల్లుల్లి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని నూనెలో 1 నిమిషం పాటు బీట్రూట్ని వేపుకోవాలి. బీట్రూట్ని వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్కి సైడ్ డిష్గా అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి బీట్రూట్ ఫ్రై మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.